మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి అన్ని కింద దాచి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన సమయం ఇచ్చి ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడు దేవునికి వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడు గొప్పవాడ, జీవము గల మా తండ్రి, జీవాధిపతి మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందని దీవించండి, ఆశించండి, సహాయం నడిపించి కృపను వదిలి చేసి మీరే మహిమ పొందని మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపిన ఆయన ప్రభువా మీకు పద వదిలి చేసి సహాయం తెచ్చుకొని ఇస్తున్నాం నడుస్తాం తండ్రి. ఆమేన్. వాక్య వినుచున్న చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. నేనటి దినాన యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఆ చదువుకున్న భాగంలో యెహోషువ ఆ యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు సూర్యుడిని ఆగు అంటే సూర్యుడు ఆగాడు, చంద్రుడిని ఆగు అంటే చంద్రుడు ఆగాడు. ఆ దినము వంటి దినము, ఒక నరుని మనవి ఆలకించిన దినం వంటి దినం మరొకటి లేనే లేదని చెప్పేసి ఓ రోజంతా సూర్యుడు అస్తమించకుండా ఆగిపోయినట్టుగా, చంద్రుడు నిలిచిపోయినట్టుగా చరిత్ర గ్రంథాల్లో యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నదని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. తర్వాత 16వ వచనం మనం చూసినట్లయితే ఆ రాజుల 5 పారిపోయి మక్కేదా ఎందలి గుహలో దాగి ఉండిరి. మక్కేదా ఎందలి గుహలో దాగి ఉన్న ఆ రాజుల 5 దొరికిరని యెహోషువకు తెలుపబడినప్పుడు యెహోషువ ఆ గుహ ద్వారమునకు అడ్డముగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచిరి. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు గనుక వారిని తమ పట్టణంలోనికి మరలా వెళ్ళనీయకుండా మీరు నిలవక వారిని తరిమి వారి వెనకటి వారిని కొట్టివేయడని అనెను. వారు బొత్తిగా నశించు వరకు యెహోషువ ఇశ్రాయేలును బహుజన సంహారం చేయుట కడ తీర్చిన తరువాత వారిలో మిగిలి ఉన్నవారు ప్రాకారము గల పట్టణంలో జొచ్చిరి. జనులందరూ మక్కేదా ఎందలి పాలెములో ఉన్న యెహోషువ యుద్ధకును సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలుకు విరోధముగా ఒక మాటైనా అడుగుటకు ఎవనికి గుండె చాలకపోయెను. యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ 5 రాజులను నా యుద్ధకు తీసుకుని రండని చెప్పగా వారు అలాగు చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యార్మాతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును, ఆ రాజుల 5 ఆ గుహలో నుండి అతని యుద్ధకు తీసుకుని వచ్చిరి. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యుద్ధకును తీసుకుని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలు అందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు ఎల్లవచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదములను ఉంచిరి. అప్పుడు యెహోషువ వారితో మీరు భయపడుకుడి, జడియకుడి, దృఢత్వం వహించి ధైర్యముగా నుండి మీరు ఎవరితో యుద్ధం చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్లు చేయును అనెను. తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని వేలాడదీశాను. వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వేలాడుచుండెను. ప్రొద్దుగుంకు సమయమున యెహోషువ సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే వారి శవములను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్ళు నేటి వరకు ఉన్నవి. హల్లెలూయా. ఈ 5 రాజులు కూడా ఎవరికి భయపడలేదు? దేవునికి భయపడలేదు. గిబియోనీయులు భయపడ్డారు. వాళ్ళు వచ్చి దేవునికి భయపడి వారి ఎదుట యెహోషువ మనుషులకు కాదు, వారి వెనకాల దేవునికి భయపడాలి కదా, అలా భయపడలా. చూడు సారిపోతుంది. అక్కడ ఉన్న రాహాబు దేవునికి భయపడింది. ఆ యొక్క ఎరికో గోళ్ళని వాళ్ళు కట్టేసుకొని వాళ్ళు మూసేసుకున్నారు, కానీ అందులో ఉన్న ఆ రాహాబు స్త్రీ తన కుటుంబాన్ని మాత్రం రక్షించుకుంది. అలాగే గిబియోనీయులు కూడా వాళ్ళు గొప్ప పట్టణం అయినప్పటికీ కూడా, వాళ్ళు చాలా మంది యుద్ధ యోధులు ఉన్నప్పటికీ కూడా వారు దేవునికి భయపడ్డారు. వీరి దేవుడు సముద్రాన్ని నిండుపాయలుగా చేసిన దేవుడని వారికి భయపడ్డారు. కానీ వీళ్ళు భయపడకుండా ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? వారి పక్షాన ఉన్న దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసుకోవాలి కదా. ఒక మనుషునికి అది అసలు ఏమి చేయలేడు. అటువంటిది వారి దేవుడు వారికి తోడుగా ఉండి చేస్తూ ఉండగా
ఇప్పుడు యెహోషువ వాళ్ళందరూ కూడా వెళ్ళి గుహలో దాక్కుని ఉంటే, గుహలో దాక్కుని వారు తీసుకుని వచ్చి యోధులైన వారిని పిలిపించి వాళ్ళ మెడల మీద కాళ్ళు వేసి, నీ శత్రువులైన వారందరికీ కూడా ఇలాంటి గతే పట్టింది, మీరు భయపడవద్దు, జడియవద్దు అని చెప్పేసి వాళ్ళకి ధైర్యంగా చెప్పి వారిని అపోటు చంపి చెట్లకు వేలాడదీశాడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు ఎంతటి గొప్పవాడైనా సరే వాడిని సమూల నాశనం చేసేంత వరకు కూడా, నాశనం చేసేంత వరకు కూడా మనలో కూడా లోపల శత్రువులు ఉంటారు. అది కోపం కానీ, ఈర్ష్య కానీ, ద్వేషం కానీ, పగ కానీ, ఏదైనా సరే అవన్నీ కూడా సమూలంగా పోయేంత వరకు కూడా పోరాటం అనేది ఆపకూడదు. దేవుని దగ్గర ప్రార్థనతో యుద్ధం చేస్తూ, దేవునితో ప్రార్థనతో, దేవుని అడుగుతూ అవన్నీ కూడా మనతో మొత్తం విడిచిపెట్టేంతగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి. ఆ దినమున యెహోషువ మక్కేదాన్ని పట్టుకొని దాని రాజును కత్తివాత హతం చేసెను. అతడు దానిలో ఉన్న వారందరినీ నిర్మూలన చేసెను. ఎరుకో రాజును చేసినట్టు మక్కేదా రాజునకు చేసెను. యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేల్ అందరినూ మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధం చేసిరి. యెహోవా దానిని దాని రాజును ఇశ్రాయేలీయులను అప్పగించగా వారు నిశ్శేషముగా దానిలో ఉన్న వారందరినీ కత్తివాత హతం చేసిరి. అతడు యెరికో రాజును చేసినట్లు దాని రాజునకు చేసెను. అంతటా యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేల్ అందరినూ లిబ్నా నుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషు వారితో యుద్ధం చేయగా యెహోవా లాకీషును ఈ ఇశ్రాయేలు చేతికి అప్పగించెను. వారు రెండవ దినమున దాన్ని పట్టుకొని దాని లిబ్నాను దాని చేసినట్టే దానిలో ఉన్న వారందరినీ కత్తివాత హతం చేశాను. లాకీషునకు సహాయం చేయుటకు గెజెరు రాజైన హారాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతని జనులను హతం చేశాను. అప్పుడు యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేల్ అందరూ లాకీషు నుండి ఎగ్లోనుకు వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్ధం చేసి ఆ దినమున దాన్ని పట్టుకొని కత్తివాతను వారిని హతము చేసిరి. అతడు లాకీషునకు చేసినట్లే దానిలో ఉన్న వారందరినీ కూడా ఆ దినం నిర్మూలం చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేల్ అందరినూ ఎగ్లో నుండి హెబ్రోను మీదికి పోయి దాని జనులతో యుద్ధం చేసి దాన్ని పట్టుకొని దాని రాజును దాని సమస్త పురములను దానిలో ఉన్న వారందరినీ కత్తివాత హతం చేసిరి. అతడు ఎగ్లోనుకు చేసినట్టే దానిలో ఉన్న వారందరికీ కూడా చేశాను. అప్పుడు యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేల్ అందరినూ దేబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధం చేసిరి. దాని రాజును దాని సమస్త పురములను పట్టుకొని కత్తివాతను హతము చేసి దానిలో ఉన్న వారందరినీ నిర్మూలన చేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్టు లిబ్నాకును దాని రాజునకును చేసినట్టు ఇతడు దేబేరునకును దాని రాజునకును చేసెను. అప్పుడు యెహోషువ మన్య ప్రదేశమును దక్షిణ ప్రదేశంలోను షేపెలా ప్రదేశమును చెరియల ప్రదేశమును వాటి రాజులందరినీ జయించెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమియూ లేకుండా ఊపిరి గల సమస్తమును నిర్మూలన చేసెను. కాదేషు బర్నేయ మొదలుకొని గాజా వరకు, గిబియోను వరకు, గోషేను దేశమంతటిని యెహోషువ జయించెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధం చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతో పట్టుకొనెను. ఆ తర్వాత యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేల్ అందరినూ గిల్గాల్లోని పాలెంలకు తిరిగి వచ్చిరి. హల్లెలూయా. ఇదంతా చదువుతూ ఉండగా, ఇదంతా చూస్తూ ఉండగా, ఇదంతా వింటూ ఉండగా ఇప్పుడు జరుగుతున్న చరిత్ర కూడా నెతన్యాహు చేసే యుద్ధము గాని, ఆ ఇరాను, ఇరాకు, ఏమైనా ఏ ప్రాంతాలన్నిటి కూడా దేవుడు జయిస్తూ ఉండగా, దేవుడు వారికి అందరూ కూడా అప్పగిస్తూ ఉండగా, ఇప్పుడు జనులందరిలో కూడా వారి గుండెల్లో భయం పట్టుకుంది. వారు ఎవ్వరు కూడా మాట్లాడడానికి కూడా, దాని గురించి చెప్పడానికి కూడా ధైర్యం చాలని స్థితిలోనే ఇప్పుడున్న దేశంలో కూడా అలాగే ఉన్నాయి. ఆనాడు ఉన్న దేవుడే ఈనాడు ఉన్నాడు. అదే ఇశ్రాయేలు ప్రజలతో ఆనాడు చేసినట్టే ఈనాడు కూడా చేస్తూ ఉండగా, ఇంకనూ ఉండగా, ఇంకా కొంతమంది రాజులు వస్తుండగా, సమస్తమును కూడా యెహెజ్కేలు గ్రంథంలో రాయబడినట్టుగా సమస్త దేశాలు కూడా ఆ ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు అన్నిటి కూడా జయించి వారికి విజయమిస్తాడు. అంత గొప్ప కృపతో ఆయన నింపి ఉండగా, అంత మహాదేవునితో మన యుద్ధం చేయక ఆయన ఎదురు సాగిలపడి ఆయనకి లోబడి ఉండుట చాలా మంచిది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించడుగాక, దేవుడి కృపతోడే ఉండి నడిపించడుగాక. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడ దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు చేస్తున్న ఆయన దేవదేవుడా, మీకు స్తోత్రాలు చేస్తున్న మీరే మహిమ పొందండి. వాక్యమైన దేవుడి నాయన, వాక్యం ద్వారా మాట్లాడింది మీకు వందనాలు చేస్తున్న ఆయన గ్రహించుకునే జ్ఞానాన్ని వీరి తెలివిని మాకు దయచేసి నడిపించమని, వాక్యం వినిచిన వారందరి మీద కృప తీర్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
అందరికీ కూడా నా నిండు వందనాలు, వందనాలు చేస్తూ మీరే మహిమ పొందండి అయ్యా. మన దీవించి ఆశించండి తండ్రి. నన్ను సహాయంలో కృపను దయచేసి నడిపించి మీరే మరే మహిమ పొందండి తండ్రి. మీకు స్తోత్రాలు చేసిన మీ కృప దయవించిన పొందుల అందరూ జ్ఞాపకం చేసుకుని తలపరపాల్సి దీవించి ఆశించి